అందరికీ నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ భక్తి టీవీ. నేను మీ దీపిక. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార ప్రచారకులు శ్రీ శ్రీ స్వామి ఓం స్వరూప్ గురుగారు. గురుగారితో ఒకసారి మాట్లాడి మనకు తెలియని ఎన్నో ఆధ్యాత్మిక పరమైన సందేహాల్ని నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. శుభమస్తు. దివ్య స్వరూపులందరికీ కూడా దివ్యాశిష్యులు, భగవత్ ఆశిష్యులు. సో గురుగారు, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఏ రిలేషన్షిప్ ఏర్పడాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. అది ఫ్రెండ్షిప్ అవ్వచ్చు, మ్యారేజ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అసలు ఒక మనిషికి ఇంకొక మనిషి దగ్గర అవ్వాలి అంటే నన్ను ఈ పర్సన్ బాగా అర్థం చేసుకున్నారు, సో అందుకే నేను ఆయనతో కంఫర్టబుల్గా ఉండగలుగుతాను, ఫ్రీడమ్గా ఉండగలుగుతాను అని చెప్పి బాగా నమ్ముతారు. తర్వాత రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవుతుంది. అసలు ఈ బంధం అనేది ఎలా ఏర్పడుతుంది? చాలా మంచి ప్రశ్న. ఈ రోజుల్లో అందరికీ తెలియాల్సిన ప్రశ్న, అర్థం చేసుకోవాల్సిన ప్రశ్న. ఏంటంటే ఈ దైనందిక జీవితంలో టైం తక్కువ. ఎవరు ఎక్కువ సార్లు పరిచయం చేసుకున్నా ఫోన్లో మాట్లాడడం, వీడియో కాల్ తోటే సరిపోతుంది. ఇవన్నిటికీ బేస్ మూలం ఎక్కడా అంటే ఇది ప్రీవియస్ బర్త్ కనెక్షన్. ఇందులో నమ్మి తీరాల్సిందే. కొంతమంది చూడగానే మంచి భావం కలుగుతుంది, మాట్లాడాలనిపిస్తుంది, పరిచయం చేసుకోవాలనిపిస్తుంది. కొంతమంది పాపం వాళ్ళు మన ఎంత ప్రేమించినా, మర్యాద ఇచ్చినా వీళ్ళతో దూరంగా ఉండాలనిపిస్తుంది. ఆ అనిపించడం అనేటువంటిది ఏమిటంటే ప్రీవియస్ బర్త్లో ఆ సోల్స్ ఫ్రెండ్షిప్ అయ్యి విడిపోయి మంచిగా కానీ, గొడవలు పడి కానీ, మిస్అండర్స్టాండింగ్స్ కానీ జరగచ్చు. దట్ ఈస్ ప్రీవియస్ బర్త్. ఆ జన్మలో ఉండే సోల్స్ ఎక్స్పీరియన్స్ కోసం ఈ జన్మలో వస్తాయి, ప్రజెంట్ జన్మలో. అది ఎలా అంటే ఈ దైనందిక జీవితంలో బాగా ఉండి ఒకే చోట పనిచేసిన చుట్టాల్లో కానీ, చదువుకునేటప్పుడు ఫ్రెండ్స్ కానీ, రకరకాల వాళ్ళ యొక్క అండర్స్టాండింగ్ని బట్టి బాగుంటారు. కొంచెం తేడాలు వస్తే ఇంకా లైఫ్లో ముఖం చూడరు, మళ్ళీ సారీ చెప్తే మాట్లాడచ్చు. అంటే ఎక్స్క్యూజ్ కూడా ఎలా ఉంటుందంటే ఆ యొక్క సోల్ మెచ్యూరిటీ ఆఫ్ మైండ్, తర్వాత ఆలోచన, తర్వాత బోల్డ్నెస్, ఓపెన్నెస్, ఇలాంటివి కొన్ని ఉంటాయి. ఈ ఏది ఏమైనా మన ఆత్మలన్నీ కూడా గొప్ప విషయం. ప్రీవియస్ బర్త్లో కూడా ఏ రూపంలో ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ ఏ రూపంలో అయినా పుట్టి వాళ్ళు కొద్ది రోజులు జీవించి కొంత జీవితం అనుభవించి పోయినప్పుడు అప్పుడు జరిగిన ఫ్రెండ్షిప్స్, తెలిసిన వాళ్ళు, బాగా దగ్గర దూరం కాస్త పరిచయం ఉన్న వాళ్ళు కూడా ఎప్పుడైతే 10 ఏళ్ల క్రితం ఎవరో పరిచయం అయిన వాళ్ళని సడన్గా మనం ఇప్పుడు చూస్తే పార్టీలోని దేంట్లో గుర్తుపట్టచ్చు, రికగ్నైజ్ చేసి అప్పుడు మీరు ఆ పార్టీ అనుకుంటూ ఉంటాం. అది ఎంత సహజమో ప్రీవియస్ బర్త్లో కూడా ఆ సోల్స్ వాళ్ళని ఫైండ్ అవుట్ చేయగలుగుతాయి, గుర్తించగలుగుతాయి. అది డిపెండ్ అపాన్ సోల్స్ వాళ్ళ యొక్క సెల్ఫ్ రియలైజేషన్ అయిన సోల్స్కి మాత్రమే. అందరూ అన్ని సోల్స్ గుర్తించాం అంటే అది కూడా ఒక ఇది ఉందన్నమాట. అది గుర్తింపు చేసుకోగోరే ఒక యోగం ఉంటుంది. ఆ యోగం ద్వారా, ఆ యోగం అంటే ఏమిటి, సింపుల్. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు బాగా చదివితేనే ఆ డిగ్రీ కానీ, లేకపోతే ఆ పర్టికులర్ డాక్టర్ కానీ, ఇంజనీర్ కానీ, వాట్ ఎవర్, అంటే ఆ ఫీల్డ్లో అది ఎక్స్పీరియన్స్, ఆ చదువులు వేరు. ఆ తర్వాతనే మనం ఒక స్థాయికి వచ్చాక మనం అది డిగ్రీ పట్టా పొందాక ఉద్యోగాలు వస్తాయి. ఇది ఎంత సింపులో మనం కూడా ప్రీవియస్ బర్త్లో ఆ యొక్క పరిణితి, ఆ యొక్క అండర్స్టాండింగ్ ఉన్నది కంటిన్యూషన్గా పరంపరగా వస్తుంది. అది ఇప్పుడు కనుక తెలుసుకోవాలంటే సెల్ఫ్ అంటే సోల్ రియలైజేషన్, సెల్ఫ్ రియలైజేషన్ అంటాం సింపుల్ లాంగ్వేజ్. అది యోగం ద్వారా, ప్రాక్టీసెస్ ద్వారా, మంత్రదీక్షల ద్వారా, దేవుడి యొక్క ఆరాధనల ద్వారా వస్తుంది. ఏమీ లేకుండా అంటే కూడా ఇది ఇన్డెప్త్గా ఒకరిని లైక్ చేస్తున్నాము అంటే వాళ్ళ బాడీలో ఉండే ఆరా విల్ అట్రాక్ట్ యూ వితౌట్ షైనింగ్, వితౌట్ సేమ్ పర్సన్స్ని మనం ఫోటో దిగాలనిపించుకోం, తర్వాత ఆటోగ్రాఫ్ కూడా తీసుకోం. అంటే ఒక స్థాయిలో ఉన్న వాళ్ళని వి లైక్. వెరీ సింపుల్. ఈ పర్టికులర్ ఈ డే టు డే లైఫ్కి మనం అనుసంధానం చేసి చెప్పడానికి మనం ఇది ప్రయత్నం చేశాము. అది సత్యము. అందుకని మనకి పూర్వజన్మ సంబంధం ఉంది అనేటువంటి సింపుల్ ఇది నమ్మాల్సిన అవసరము, నమ్మక తప్పదు. అది ఈ యొక్క పరిచయ సంబంధమైనటువంటి మానవులు తెలుసుకొని
మసులుకొని ప్రవర్తించి మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటూ జీవితంలో వాళ్ళతో 4 అడుగులు ఎక్కువ వేసుకోవడానికి, మేబీ ఎనీ రిలేషన్, వైఫ్ అండ్ హస్బెండ్, ఫ్రెండ్స్, అన్న చెల్లెళ్ళు, నాన్న కూతురు, భార్య, అందరూ ఎవరైనా కూడా ఈ సంబంధాలు ఆ విధంగా వస్తూ ఉంటాయనేటువంటిది మనకి ఇది ప్రూవ్ అయిన విషయం, శాస్త్ర ప్రకారంగా కూడా ఉన్నాయి. సో అందుకే అంటూ ఉంటారు గురువుగారు, ఏ పరిచయం లేకుండా ఏదో ఒక రుణం ఉంటేనే ఎవరికైనా రుణం, మళ్ళీ పరిచయం రుణాలు అవుతారు వేరు, అని. మళ్ళీ అది వేరు. చెప్తాం దాని గురించి. ఈ పరిచయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఓకే, సో ఈ పరిచయానికి బ్యాక్గ్రౌండ్ ఇంత ఉంటుంది. ఇది ప్రజలు తెలుసుకోవాలి. ప్రజలు తెలుసుకున్నా నచ్చేటట్టుగా కూడా ఎగ్జాంపుల్స్ కూడా చెప్పడానికి అది నేను కొంత ప్రయత్నం చేయడం జరిగింది. అదే తప్పకుండా శుభం తల్లి.